ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తా, ఇది ఇందాక ఆ చీరలు తెచ్చినాయనా నీకు బాగుంటుంది అని చెప్పిన చీర కదా? అవును. చాలా ఖరీదైన చీర కదా, నీకెలా వచ్చింది? ఎవరిచ్చారత్తా? అమ్మగారికి నచ్చలేదు కదా, అందుకే నా దగ్గరకొచ్చింది. అంటే ఏంటి? కొన్ని అర్థం లేని అర్థం కాని కథలుంటాయి. నా కథ అలాంటిదే. అర్థం లేని కథలు కూడా ఉంటాయా? రాత రాసే దేవుడు ఆ రాత రాసేటప్పుడు ఏం రాయాలో తెలియక వదిలేసిన తలరాతలు కొన్నుంటాయి. దేవుడికే అర్థం కానిది మనిషికేమర్థం అవుతుంది? ఏమోలే అత్తా, ఇంత ఖరీదైన చీర నీ దగ్గరకొచ్చింది అంటే నువ్వు అదృష్టవంతురాలివనే కదా? ఒక రకంగా అదృష్టవంతురాలిని, ఇంకో రకంగా చూస్తే నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. అంతా బానే ఉంది, కట్టెలెలా? ఏంటి విరిగిపోయిన కొమ్మల మీద తన ప్రతాపం చూపిస్తోంది? ఏమై ఉంటుంది? హలో, ఆ కొమ్మల మీద ఎందుకంత కోపం? కోపం ఏంటి? కసిగా నరికేస్తున్నావుగా. ఎండిన కొమ్మల్ని షోకేస్ లో పెట్టుకుంటారా ఏంటి? ఇప్పుడు నీకు కొట్టాలనిపించింది కదా. వంట చేయాలంటే కట్ట కావాలి కదా. ఏంటి చామ్, ఏంటి ఆ సెటప్? చామేంటి? చామంతి పేరు అందంగా ఉంది. చామ్ అంటే కొంచెం ముద్దుగా ఈజీగా ఉంటుంది కదా అని. అవసరం లేదు, చామంతి అనే అందమైన పేరుంది నాకు. దాన్ని నరికి ముక్కలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చామంతి అని పిలువు డ్రైవర్ బాబు. ఇప్పుడిదే ట్రెండ్ చామ్. ముద్దు పేర్లు పెట్టి ముద్దుగా పిలుచుకుంటారు. సరే గాని ఆ సెటప్ అంతా ఏంటి? మీరు మామూలుగా వంటలన్నీ స్టవ్ మీద చేస్తారు కదా, కానీ ఈరోజు నేను వంటలన్నీ ఆ కట్టెల పొయ్యి మీద చేస్తాను. కట్టెల పొయ్యి మీద? కట్టెల పొయ్యి మీద అని తీసిపారేయద్దు. జనాలు ఈ స్టవ్ల మీదకొచ్చి ఒక 25 ఏళ్ళు అయి ఉంటుందేమో. అంతకుముందు అన్ని కట్టెల పొయ్యిలే. ఆ పొయ్యి మీద తిన్నోళ్లే ఆయురారోగ్యాలతో 100 ఏళ్లున్నారు. ఈ కరెంటు పొయ్యిలు, ఈ గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాతే 50 ఏళ్లకే పడిపోయారు. ఆ కట్టెల పొయ్యి మీద చేస్తే వచ్చే రుచి
ఎంత ఖరీదు పొయ్యి మీద చేసినా రాదు డ్రైవర్ బాబు. గిన్నెకి కట్టెల మంట తగలాలి, కూరకి గాలి వెలుతురు మంచిగా తగలాలి. వాటికి ఏ అనుబంధం ఉందో కట్టెల సెగతో వండిన ఎలాంటి కూరైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తానికి పాత పద్ధతుల్లో ఈరోజు వంట చేస్తున్నావు. సరే, నేనేమన్నా హెల్ప్ చేయనా? అదిగో ఆ పెద్ద కొమ్మలు విరిచి ముక్కలు చేస్తే పొయ్యిలో పెట్టడానికి సులభంగా ఉంటుంది. సరే సరే, నేను కొట్టేస్తా. హ్మ్. బా, ఎండ వల్ల ఉక్కబోస్తుంది. పెద్ద ఇల్లు పెద్ద పెద్ద కార్లలో తిరిగి నువ్వు సుకుమారంగా తయారయ్యావు అనుకుంటా. నువ్వు ఈ ఇంటి ఓనర్వి కాదు బాబు. ఈ కాస్త ఎండకే ఒక్కపోస్తుంది అంటున్నావు. హ్మ్. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.